హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆకాశమే హద్దు అనేది ఒక సామెత. కానీ మానవుడు ఆ సామెతను దాటుకుంటూ అంతరిక్షంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు. రీసెంట్గా యాక్సియం స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ యాక్సియం మిషన్ 4ని లాంచ్ చేసింది. ఈ మిషన్ ఇండియన్ స్పేస్ హిస్టరీలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే సుమారుగా 40 ఏళ్ల తర్వాత ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి ప్రయాణించారు. ఆయనే శుభాంశు శుక్లా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన శుక్లా గారు రాకేష్ శర్మ గారి తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ ఇండియన్ ఆస్ట్రోనాట్గా చరిత్ర సృష్టించారు. 2025 జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ హిస్టారికల్ జర్నీ మొదలైంది. 3, 2, 1, 0 and lift off of Space Shuttle Atlantis on a mission to build, resupply and to do research on the International Space Station. ఇంటర్నేషనల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇది ఒక కొత్త మైల్ స్టోన్గా నిలిచింది. ఈ మిషన్కు నాయకత్వం వహించింది అమెరికాకు చెందిన పెగీ విట్సన్. ఈ మిషన్ పెగీ విట్సన్ గారికి రెండవ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఈమెతో పాటు భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా, పోలాండ్కు చెందిన స్వావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు ఈ మిషన్లో క్రూ మెంబర్స్గా వెళ్లారు. వీరంతా 14 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి ఎన్నో ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారు. ఈ మిషన్ కారణంగా పోలాండ్, హంగేరీ మరియు భారతదేశానికి మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను సందర్శించే గొప్ప అవకాశం కలిగింది. ఇదేమీ సాధారణ ప్రైవేట్ స్పేస్ మిషన్ కాదు. ఎందుకంటే వీళ్ళేమీ హాలిడే ట్రిప్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళలేదు. దాదాపు 31 దేశాల నుండి 60కి పైగా మోడర్న్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఈ మిషన్లో జరగనున్నాయి. వీటిలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, కొత్తగా వచ్చే డిసీజెస్ని గుర్తించడానికి మరియు ఇప్పుడు వాడుకలో ఉన్న మెడికల్ ట్రీట్మెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదాహరణకి లో గ్రావిటేషన్లో క్యాన్సర్ సెల్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మన మజిల్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, అంతేకాకుండా స్పేస్ ఎన్విరాన్మెంట్లో కొత్త వస్తువుల మ్యానుఫ్యాక్చరింగ్ పైన కీలక పరిశోధనలు జరుగుతాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫ్యూచర్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి, మూన్ లేదా మార్స్ పైన కాలనైజేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు, యాక్సియం స్పేస్ కంపెనీ తన స్పేస్ టెక్నాలజీని మరియు స్పేస్ ట్రావెలింగ్ను అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంటుంది. మీకే కనుక ఛాన్స్ వస్తే మీలో ఎంతమంది స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి రెడీగా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఫ్యాక్ట్స్కోప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.